పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమన్ గారికి ఈ పోర్ష్ కారు పోర్ష్ క్యామీ ఇచ్చేదంతే. అది వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా, అంటే అఖండ, వీరసింహారెడ్డి, నెలకొండ భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు. నాన్న హిట్లు, జయాలు, దైవదీనాలు, వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా. భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు, చరిత్రలోనే మన తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలిపోయే సినిమాలు వరుసగా 4. సరే మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్దీ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ బోయపాటి శ్రీనివాస్ గారు అయితేనేమి, అలాగే మా మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, అనిల్ రావుపూడి గారు అయితేనేమి, ఇప్పుడు బాబీ అయితేనేమి, అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం, అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు, లేకపోతే చాలామంది వైబ్రేషన్ అంటారు. దానికంటే నేను అంటాను, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, పేగులు పంచుకు పుట్టకపోయినా, సో ఎందుకో ఆ భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను. అన్ని సినిమాలకి అదే ఆయన అన్ని సినిమాలు కూడా అదే దీంతో చేస్తారా తేజు, అన్ని సినిమాలు కూడా అదే. ఏ సినిమాకి కూడా ఏం తక్కువ చేయకుండా నా సినిమాలకి ఏదైతే ఇప్పుడు అన్నీ చూసాము మనం థియేటర్లో, స్పీకర్లో సబ్బూఫర్లో బద్దలైపోవడం, అమెరికాలో మొన్న ఇక్కడ ఫంక్షన్లో కూడా స్పీకర్లు పడిపోవడం, మన ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అటువంటి ఏం లేదు అన్ని సినిమాలు కూడా. కానీ ఎందుకు మాకు బాగా కుదిరింది అలా, అంటే భగవంతుడు అటువంటి సినిమాలు నేను చేయడం, దానికి మరి ఆయన కూడా దాంట్లో పూని అద్భుతమైన మ్యూజిక్, అంటే అటు పాటలు కానివ్వండి, అలాగే అటువంటి అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటాను సినిమాలు. కొని నా ఎన్ని లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి సినిమాలు, అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ మనం ఇవ్వాలి, సరుకునిస్తే దానికి ప్రతిస్పందించి అద్భుతమైన ఇప్పుడు మ్యూజిక్. ఇవాళ మా కాంబినేషన్ ఏంటనే ఇక థియేటర్లు దద్దరిల్లిపోయి మళ్ళీ అక్కడ పాటలకు కూడా ఇక అభిమానులు అయితేనేమి, మా ప్రేక్షకుల దేవుళ్ళు అయితేనేమి, వాళ్ళంతా కూడా వయసుతో పరిమితం లేకుండా ముసలాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా కూడా స్టెప్పులు వేస్తూ, ఒక రకంగా మేము చేసేది ఏమిటంటే కొన్ని రాగాలతో రోగాలు, ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాను కూడా చెప్తున్నాను, కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చు అంటాం. నిజంగా మా సినిమాలు రోగాలు నయం చేసి చాలామంది ఎప్పుడు ముందు కుర్చీకి పరిమితి ముసలాడు కూడా లేచి వాళ్ళ సినిమాలకి డ్యాన్స్ చెప్పలేస్తున్నాను అంటే వాళ్ళలో ఒక నరాల్లో ఒక ఈ కదలిక, అంటే పిల్లలు అందరూ కూడా ఇంకా కనెక్ట్ అయిపోయాం ఇంకొక నెక్స్ట్ ఒక 2 జనరేషన్స్కి. సో అలా ఆ సంతోషం అంతే. ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమన్ గారికి ఈ పోర్ష్ కారు పోర్ష్ క్యామీ ఇచ్చేదంతే. అది